Hi, hello, welcome back to my YouTube channel, friends. Hi, friends. బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ వచ్చి ఇంపాక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ అయితే చూసారు కదా, బీట్ మార్క్ వచ్చేసి ఇలా సేక్ ఎఫెక్ట్లో ఇది ఒక ఎఫెక్ట్ ఇస్తే అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లో పోయి బీట్ మార్క్ ప్లస్ కింద మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఇంకా గ్రూప్ 1 మీద ట్యాప్ ఇచ్చి గ్రూప్ ఎడిట్ మీద ట్యాప్ ఇచ్చి గ్రూప్ 1 మీద ట్యాప్ ఇచ్చి గ్రూప్ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఫోటో కనిపిస్తుంది కానీ ఫోటోని క్లిక్ చేసి కలర్ఫుల్లో పోయి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరిదైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిని కాపీ ఇంకా చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ కట్ చేసి సెకండ్ గ్రూప్ ఎడిట్ మీద ట్యాప్ ఇచ్చి ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి ఏరో పైన ట్యాప్ ఇచ్చి కలర్ఫుల్ ఉండని పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ గ్రూప్ పైన ట్యాప్ ఇచ్చి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ స్టైల్ ఏరో మీద ట్యాప్ ఇస్తే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. గ్రూప్ 4 గ్రూప్ ఎడిట్ 4 మీద ట్యాప్ ఇచ్చి ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి స్టైల్ కలర్ స్టైల్ అయితే మనకి గ్రూప్ 5 గ్రూప్ ఎడిట్ 5 ఫోటో ట్యాప్ చేసి ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ అనేది ఉంది కదా, ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 6th గ్రూప్ ఎడిట్ గ్రూప్ ఫోటో ట్యాప్ చేసి ప్లస్ ట్యాప్ చేసి స్టైల్ ఏరో ట్యాప్ చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లుక్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ నేను చూపించినట్లు చేయండి ఫ్రెండ్స్. ఈజీగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇది అయింది కదా, బీట్ మార్క్ కట్ చేయాలి ఫ్రెండ్స్. బీట్ మార్క్ కట్ చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే దీనికి ట్యాప్ ఇచ్చి కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ కట్ చేసి బీట్ మార్క్లో ఉంది. బీట్ మార్క్లో వచ్చిన తర్వాత డబల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, మీకు చెప్తాను టైమింగ్. మీకు 9 సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డబల్ మార్క్ దగ్గర వచ్చి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి గ్రూప్ ఎడిట్ మీద ట్యాప్ ఇచ్చి ఇవి కూడా సేమ్ ఇలానే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఫస్ట్ చేసే కదా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే ఫీల్డ్ కనిపిస్తుంది కదా, అది ఫీల్డ్లో ఉండాలి. ఫీల్డ్లో ఉంటేనే అవుతుంది ఫ్రెండ్స్. గ్రూప్ మీద ట్యాప్ ఇచ్చి గ్రూప్ 3 ఎడిట్ గ్రూప్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అన్ని గ్రూప్కి అయితే ఇలానే చేసుకోండి. అర్థం కాకపోతే కింద అయితే డిస్క్రిప్షన్ నాకైతే కామెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ అవ్వడం లేదు, అందుకోసం వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తలేను. అందువలన కొద్దిగా ఎంకరేజ్ అయితే చేస్తే ఇంకా మంచి మంచి వీడియో అయితే మీకోసం ఎడిటింగ్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా ఎడిటింగ్ అయితే ఉంటుంది. ఇది ఎక్కువైంది కదా బీట్ మార్క్, దీనికి ఫస్ట్ బీట్ మార్క్ను సెకండ్ బీట్ మార్క్ అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఎక్కువైతే కట్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. బీట్ మార్క్ దగ్గర వచ్చి ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 3D పోయి ఫుల్ కంపోజిషన్ అయితే చేసుకోవాలి. సెంటర్ మీద కట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఫొటోస్ సేమ్ ఉండాలి. ఇలా 2 ఫోటో మాత్రం సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ప్లస్ అండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసి డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ సెంటర్ అది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చేస్తుంది. తర్వాత ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండు కూడా 3 డాట్లో పోయి ఫుల్ కంపోజిషన్ ఏరియా రెండు కూడా సేమ్ ఫోటో ఉండాలి ఫ్రెండ్స్. ఇలా సెంటర్లో వచ్చి కట్ అయితే చేసుకోండి. ఆ సెంటర్ దానికి క్లిక్ చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ చేసి ఇలానే ఎండ్ వరకు అయితే ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో అయితే మనం చేసినాం కదా, అది వదిలేసి దానికంటే ముందు నుండి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి 11 మినిట్ నుంచి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఎండ్ వరకు. సేమ్ ఇలానే మధ్యలో 2 ఫొటోస్ సేమ్ ఉండాలి. లుక్ అయితే హైలైట్ ఉంటుంది. అందుకోసం ఇలా ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నారు కదా,
బీట్ మార్క్ కట్ చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గ్రూప్ వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లే సెకండ్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ కట్ చేసి బీట్ మార్క్లో రండి. బీట్ మార్క్లో వచ్చిన తర్వాత పెద్ద ఫొటోస్ ఉన్నాయి కదా, ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ అని మీద ట్యాప్ ఇచ్చి ఎరో మీద ట్యాప్ ఇచ్చి కలర్ ఫిల్ ఆఫ్ చేసి ఇలా అయితే వేసేయండి ఫ్రెండ్స్. కలర్ ఫిల్ ఆఫ్ చేయాలి, అదే వస్తుంది. ప్లస్ సెకండ్ ప్లేస్ స్టైల్ కలర్ ఫిల్ టైమింగ్ కూడా ఆఫ్ చేసేయండి, ఇలా వస్తుంది. ఆఫ్ చేయకపోతే రాదు ఫ్రెండ్స్, ఆఫ్ చేయండి. లేకపోతే ఆన్ కూడా చేయొచ్చు, రాకపోతే ఆన్ చేయండి. ఇలా అయితే పెద్ద ఫొటోస్ని మాత్రం ఎండ్ వరకు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ చిన్న ఫోటోని వదిలేసి ప్లేస్ టైప్ చేసి పేస్ట్ స్టైల్ ఇలా అయితే చేసుకోండి. జూమ్ వీడియోలపై ఫుల్ కంపారిజన్ అయితే చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి షేక్ కింద ఎండ్ వరకు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదే ఎఫెక్ట్. ఇంకా ఇది లాంగ్ టైం అవుతుందని కాఫీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాఫీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లోని బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని చిన్న ఫొటోస్కి వదిలేసినాం కదా, ఆ ఫొటోస్ని మాత్రమే ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్పై 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లపై 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చిన్న ఫొటోస్ని మాత్రమే పేస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ ఇలా ఎండ్ వరకు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ అయితే